ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, తన పిల్లల మార్గం ఎలా ఉండాలి, ఏ విధంగా సంఘం పాడైపోతుంది అన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి, ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు జఫన్యా గ్రంథము ద్వారా ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతున్నది. సమయము గతించిపోతున్నదంట. దేవుని కోపము ఏ విధంగా రగులుకుంటుందంటే సమయం వచ్చేసింది. ఇక దేవుడు వస్తున్నాడు. ఆయన కొద్ది దినాలు రాబోతున్నాడు. కొంచెం దినాలు ఉన్నాయి కాబట్టి మీరు గతించిపోకూడదు. లోకములో లోక పాపంలో గతించిపోకూడదు, నరకంలో వెళ్ళకూడదని దేవుడు ముందుగానే ఏమని చెప్తున్నాడండి జఫన్యా గ్రంథం ద్వారా? సిగ్గుమాలిన జనులారా మీరు రండి, పొట్టు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయే సమయం వచ్చేస్తుంది. కనుక మీరు దేవుని సన్నిధానంలో ఉంటున్న మీరు ఈ రోజున మందిరానికి వెళ్తున్నారు, వాక్యమే వింటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రక్షణ పొందుకోలేకపోతున్నారు. దేవుడు ఎవరిని చెప్తున్నాడంటే గతించిపోతున్న ఈ సమయాలు, రక్షణ తీసుకో అమ్మా అంటే ఇదిగో రేపు అంటున్నా, మాపు అంటున్నా, లేదంటే మా పిల్లలు పెద్ద అయినప్పుడు అంటున్నావు, తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నావు. అంటే నువ్వు ఆపుకుంటున్నావు రక్షణని. దేవుడు ఏమంటున్నాడు? సమయం గతించిపోతుంది. మీరు అనుకుంటున్నారు రేపు మంది కాదు, ఈ రోజు వచ్చేది రేపు రాదు, రేపు వచ్చేది ఈ రోజు కలవదు. ఎందుకంటే ఏ సమయం ఆ సమయమే ఉంది. కానీ నువ్వేమనుకుంటున్నారంటే చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్న వారు, అయ్యా ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, అయ్యా నేను కొద్ది దినాల్లో తీసుకుంటా. ఎన్ని దినాలు నువ్వు చెప్పగలవా? నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో? రక్షణ చాలా విలువైంది. అయ్యా నేను యేసయ్యని నమ్ముకున్నావు. యేసయ్య అంటే నాకు ఇష్టము. మరి ఆయన చెప్పిన మార్గం ఏంటి? యేసు ప్రభువారే, దేవుడే మానవ శరీరూపం ధరించిన మానవుడు యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు నీటితో బాప్తీసం పొందుకున్నాడు. దేవుడి కంటే నువ్వు గొప్పవాడువా? దేవుడే రక్షణ తీసుకున్నాడు. మనిషి ఈ మాదిరితనంగా ఉండాలి అని చూపిస్తూ ఉండంటే రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, మంచిదే. వాక్యాన్ని వింటున్నావు, మంచిదే. పరిశుద్ధంగా జీవిస్తున్నావు, మంచిదే. కానీ నీలో రక్షణ లేదు. నువ్వు దేవునికి సువార్త చెప్పేవాడికి రక్షణ అనగా ఏంటి? 10 మందిలో నా యేసయ్యే నా దేవుడు, ఆయనే నా సొంత రక్షకుడు అని అంగీకరించడం. అలాంటి రక్షణ కోల్పోతున్నావు. నీవు ఒక సాక్షిగా నిలబడుతున్నావు, నేను దేవుని పిల్లవాడినని ప్రతి ఒక్కరు, అంటే లోకానికి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. అలాంటి రక్షణ కోల్పోతున్నావు. సమయం ఉంది. ఎప్పుడుంది సమయం? ఈరోజు రేపు రాదు. రేపు మనకున్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎంతోమంది ఇప్పుడే వస్తామంటారు, ఆ తర్వాత వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితులు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమయం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోమంటున్నాడు. రక్షణ తీసుకోమంటున్నాడు. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు. నువ్వు మందిరానికి వెళ్తే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, ఇంకేం చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నా సరిపోదు. కానీ యేసయ్య సొంత రక్షకుడు అని ప్రతి ఒక్కరికి నువ్వు చాటి చెప్పే ఆ భాగ్యాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. అందుకే సమయం గతించిపోతుంది. ఎన్నో కుటుంబాలు సమయం గతించిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, నా రాకడ దగ్గరలో అన్నీ కనబడుతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి, అనేక సూచక్రియలు కనబడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కానీ రక్షణ తీసుకోలేకపోతున్నారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆయన ట్రైన్ ఎక్కాడంట. సరే, ట్రైన్ ఎక్కితే అక్కడున్న టీసీ చూశాడంట. ఆ దైవజనులను చూడగానే ఏంటి, ఆయన చూడగానే ఈయన ఎత్తుక్కుంటున్నాడంట.
ఎత్తుక్కుంటా ఉంటే మీరు ఆ యొక్క టీసీ వచ్చి అన్నాడంట, అయ్యా మీరేం పర్వాలేదు, మీరు కంగారు పడద్దు, మీరు నాకు తెలుసు ఏంటి, మీరు నాకు తెలుసు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, మీరు మంచి దైవజనులు కాబట్టి ఆ టికెట్ పోతే ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానని చెప్తున్నాడు. కానీ ఆ దైవజనులు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎతుకుతున్నాడు బ్యాగులు. అతను టీసీ ఆయన అంటున్నాడట, వద్దయ్యా నాకు తెలుసు, మీరే కంగారు పడద్దు, మీరు మాకు తెలుసు కాబట్టి, మీరు పెద్ద దైవజనులు కాబట్టి మీరేం భయపడద్దు అని ఆయన చెప్తా ఉంటే అయినా ఎతుక్కుంటున్నాడంట. ఎంత చెప్పినా ఆ సేవకుడు మాట వింటలేదు. ఏంటయ్యా ఎందుకు అంత ఆరాట పడిపోతున్నావు, టికెట్ అవసరం లేదు అంటున్నాను కదా అంటే, అయ్యా ఆ టికెట్ మీద నా నాకు నేను చేరవలసిన అడ్రస్ ఉందంట, నేను వెళ్ళి దేవుని సువార్త చెప్పవలసిన అడ్రస్ ఉంది, ఇప్పుడు ఆ టికెట్ నాకు దొరకకపోతే నా ఆ అడ్రస్ దొరకదు అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ అడ్రస్ ఉంది, రక్షణ అనే అడ్రస్ ఉంది, నీవు పరలోకం అనే అడ్రస్ నీకు ఉంది. నీవు టికెట్ కొనుక్కోకపోతే ఆ ట్రైన్లో ప్రయాణం చేసే ఒక దైవజనుడు ఏ విధంగా అయితే తన అడ్రస్ కోసం ఎత్తుక్కుంటున్నాడు, మనం కూడా అంటే ఈ లోక యాత్ర ముగించి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది, మీరు సిగ్గుమాలిన జనుల కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుంది. అన్ని సమయం చూస్తూ ఉంటే భయానకమైన సమయాలు. ఎండాకాలము వాన వస్తుంది, వానాకాలము ఏమొస్తుంది, ఎండ వస్తుంది, ఇవన్నీ గతించిపోతున్నాయి, గడియలు సమీపించబోతున్నాయి, అయినా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయొద్దు. సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్నవారు ధన్యులు. నువ్వు రక్షణ పొందుకుంటేనే నీవు అవి విని వాక్యమును నువ్వు ఆచరించాలి, గైకొనాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. దేవుడు చెప్పాడు రక్షణ తీసుకోండి అయ్యా అని, దేవుడే ఒక మాదిరితనం చూపించాడు. యోహాను గారు అంటారు, అయ్యా నేను నీ చేతిలో రక్షణ పొందుకోవాల్సింది అంటే ఇది జరగవలసి ఉన్నది అన్నాడు. యేసయ్య అన్నాడు ఆ మాట, ఇది జరగవలసి ఉన్నది అన్నాడు. కానీ నువ్వేమంటున్నావు, రక్షణ అవసరం లేదు, బాప్తీసం అవసరం లేదు అంటే దేవుడికి నువ్వు వ్యతిరేకంగా ఉంటున్నావు. నాకు యేసయ్యని నమ్ముకుంటే సరిపోద్ది కదా, యేసయ్యను అక్కడ కుడి పక్కన దొంగ ఏమైనా రక్షణ తీసుకున్నాడా అని చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. అక్కడ కుడి పక్కన దొంగకి సమయము లేదు, ఆ సిలువలో వేలాడుతున్నాడు అంటే ప్రాణము పోయే సమయం అది. అప్పుడు ఆయన సొంత రక్షకుడు అంగీకరించాడు. కానీ నీకు సమయం ఉంది కూడా, నువ్వేం చేస్తున్నావు, ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇదిగో రేపు అంటున్నావు, మాపు అంటున్నావు, ఏ గడియ ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, సమయం ఉండగానే, సమయం సమీపిస్తుంది. దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, సమయము సమీపిస్తుంది. ఏ గడియలో ఏం జరగబోతుందో తెలియదు. ఈ క్షణం వెళ్తే మనము ఎలాంటి వారంటే నీటి మీద బుడగ లాంటి వాళ్ళం, ఎప్పుడు ఎలా ఆవిరైపోతామో తెలియదు. అందుకే దేవుడేమన్నాడు, త్వరపడి నన్ను అంగీకరించేవాడు ఏంటి, లోకములో నన్ను అంగీకరించేవాడు నేను అంగీకరిస్తాను తండ్రి ఎదుట అన్నాడు. యేసు ప్రభు వారు చెప్పింది, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే ఎవరైతే నన్ను అంగీకరిస్తున్నారో, యేసయ్య నా సొంత రక్షకుడు అని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావో, ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు పరలోకంలో కూడా నువ్వు నాకు తెలుసు అని నిన్ను హత్తుకుంటాడు. ఈ లోకంలోనే నువ్వు సిగ్గుమాలితనంగా ఉంటున్నావు. రక్షణ పొందుకోవాలంటే సిగ్గెందుకు నీకు? నలుగురు కోసం కాదు నీ రక్షణ, ఈ రక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక టికెట్ లాంటిది. ఈరోజున రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యము చదువుతున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుడు చెప్పిన మాట ఎందుకు పాటించట్లేదు? యేసు ప్రభు వారే తాను పరలోకము నుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ మహిమ సింహాసనం విడిచి ఈ భూమి మీదకి వచ్చి యోహాను గారి ద్వారా
రక్షణ తీసుకున్నారు, బాప్తీసం పొందుకొని నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్య కంటే గొప్పవాడని నువ్వు ఆలోచిస్తున్నావు. దేవుడి కంటే ఎవరు గొప్పవాడుగా, ఆయనకు మించి ఎవరు శక్తిమంతులు లేరు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, రక్షణ నిర్లక్ష్యం చేస్తే సాతాను ఎప్పుడు మింగేద్దామా అని పన్నాగాలు పన్నుతున్నాడంట. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అందుచేత పరలోక నివాసులారా వచ్చేయించుడి. భూమి సముద్రం మీకు శ్రమ, అపవాది తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ మీదకి దిగి వచ్చున్నాడని చెప్పాను. కానీ నీ సమయం నీకు తెలియట్లేదు, కానీ సాతానికి తెలుస్తుంది. అందుకే ఏమంటున్నాడు? పరలోకానికి నువ్వు వెళ్లకుండా ఉండడానికి అపవాది తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహుగా గర్జించు సింహం వలె ఎప్పుడు మింగేద్దామని చూస్తున్నాడు. నీకు తెలియట్లేదు నీ సమయం, కానీ సాతానికి తెలుసు. అమ్మో, వీడు రక్షణ పొందుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తాడు, వీడు వెళ్లకుండా ఉండాలంటే వాడిని చంపేయటమే. ఈరోజున ఏం చేస్తున్నాడంటే రక్షణ తీసుకొని కూడా చంపేస్తున్నాడు. యవ్వన కాలంలో ఉన్నవారు ఎంతో మంది ఈ రోజున చనిపోతున్నారు. యాక్సిడెంట్లని ఇలా ఎందుకు అవుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? తను రక్షణ పొందుకుంటే నాకు దొరకడు, బాప్తీసం పొందుకుంటే నాకు దొరకడు, దేవుడి దగ్గరకు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళకూడదంటే వీడిని ఆపడానికి సాతాను అనేకమైన శ్రమలు మొదలు పెడుతుంది. యేసయ్య దగ్గరకు వెళ్ళనీయకుండా నీకు శ్రమలు కలగజేస్తుంది. కానీ నువ్వేమనుకుంటావంటే ఇది దేవుడి ద్వారా వచ్చింది అనుకుంటున్నావు. కాదు, సాతాను నీకు శ్రమలు పెట్టి దేవుడికి దూరం చేయటానికి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు కాబట్టి నీకు ఈ శ్రమ, దేవుడి మందిరానికి వెళ్ళావు కాబట్టి నీకు ఈ కష్టాలు, నీకు అప్పులు, సమస్యలు, ఈ బాధలు అని నిన్ను ఎత్తి చూపడానికి, దేవుడిని అవమానం చేయడానికి నీ మీద శ్రమలు ఏర్పరుస్తున్నాయి. మనం ఏమంటామంటే, దేవా నువ్వు నన్ను చూడట్లేదా, దేవా నన్ను పరిశీలించట్లేదా, దేవా నా వైపు తిరగవా అని నువ్వు అడుగుతూ ఉన్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను అనుక్షణము తన రెక్కల చాటును భద్రపరుచుకుంటున్నాడు. ప్రాణం పెట్టేశాడు. నీకు ఏమి దేవుడు ఎప్పుడో చేసేసాడు. నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు ఒక్కడే చేయట్లేదు. నీ దేవుని సొంత రక్షకుడిగా నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడని నువ్వు అందరికీ సాక్షి బిడ్డగా నిలబడటానికి ఈ బాప్తీసం, ఈ రక్షణ. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అందరితో చెప్తుందేమనగా, రక్షణ పొందుకో. సమయం కొద్దిగానే ఉంది, గడియలు సమీపిస్తున్నాయి, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. చీకటి గతిస్తుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది గనక అది ఆయన యందును మీ యందును సత్యమే. దేవుడు చెప్పిన మాట సత్యం. చీకటి గతించబోతుంది, భూమి ఆకాశాలు గతించబోతున్నాయి కనుక త్వరగా మీరు రక్షణ పొందుకోవాలి. సమయం కొద్ది దినాలే. ఆయన నామము నువ్వు అంగీకరించి రక్షణ పొందుకుంటేనే నువ్వు పరలోకము అనే స్థలానికి వెళ్ళగలుగుతావు, దేవుని సావాసంలోకి వెళ్ళగలుగుతావు. లేదంటే నువ్వు అనుకుంటున్నా నేను మందిరానికి వెళ్తున్నా, వాక్యము చదువుతున్నా, అన్ని బాగానే చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏమవుతున్నావంటే సాతాను కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతున్నావు. వాడి గ్యాలమేసి ఏ విధంగా అయితే చేపల్ని లాగుతూ ఉంటాడో, మంచినీరులో ఉన్న చేపలను గ్యాలమేసి ఏ విధంగా అయితే వేటగాడు లాగుతూ ఉంటాడో, నిన్ను అనుక్షణము లాగేస్తున్నాడు, ఎర్రల వేసి లాగేస్తున్నాడు, ఆశలు చూపి లాగేస్తున్నాడు, దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు, ధనాన్ని నీకు చూపించి వెనక్కలాగుతున్నాడు, లోక ఆశలు చూపించి నేను వెనక్కలాగుతున్నాడు. లాగి తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? వేటగాడి చేపలు పట్టిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? దాన్ని హింసించి దాన్ని బాగా రుద్ది చంపి వాటిని తిని ఆహారం తింటాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న సాతాను ఏం చేస్తున్నాడని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయటానికి పన్నాగాలు పన్నుతున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు, సమయం లేదు. పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నిర్లక్ష్యము చేయవద్దు, ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ రాత్రి యూట్యూబ్లో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, మీ రక్షణ వదలొద్దు, రక్షణను విడవద్దు. దేవుడి చెప్పిన ఆజ్ఞలో అదొక ప్రథమ ఆజ్ఞ.
నూతన నిబంధనలో ఇది గొప్ప ఆజ్ఞ. కనుక ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నేను నూతన నిబంధన రాసి, ఇదిగో నా శరీరాన్ని నా రక్తాన్ని పుచ్చుకునే యోగ్యత నీకు లేదంటే ఒకసారి నువ్వు దేవుడి మందిరానికి వెళ్తావు. అందరూ ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటున్నారు, కానీ నువ్వు అలాగే మిగిలిపోతున్నావంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఇదిగో రొట్టెలు మిగిలిపోయినాయి. ఏమన్నాడు? ద్రాక్షారసం మిగిలిపోతుంది. అంటే దేవుడు మిగిలిపోవటానిక? ఈరోజు నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడి మందిరంలో అందరూ వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు అందరూ ప్రభు రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకుంటున్నారు, కానీ నువ్వు ఒక్కడవే ఒంటరిగా కనబడుతున్నావు. నీకు అప్పుడు అనిపించట్లేదా? నేను దేవుడితో ప్రభు బల్లలో పాలి భాగస్థలు అవట్లేదు, నీ మనసు అనిపించట్లేదా? వాళ్ళందరూ చక్కగా తిని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అలాగే ఒకరినొకరు వందనాలు చెల్లించుకున్నా, కానీ నువ్వు ఒక్కడవే మిగిలిపోతున్నావు. మందిరాలకు వెళ్ళినప్పుడు నీకు బాధ అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? అందుకే దేవుడు అన్నాడు, సిగ్గుమానిల్లారా సిగ్గు తెచ్చుకోండి, సమయము కొద్ది దినాలే అని నేను చెప్తున్నాను, వింటలేదు. ఈరోజున దేవుడు కోపపడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నరకమనే అగ్ని గుండంలోకి వెళ్ళకూడదని. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడి నీతో చెప్తున్న మాట ఒక్కటే, రక్షణ తీసుకో, విలువైన రక్షణ పొందుకో, దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు జీవించు. అప్పుడు దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.